జయ శ్రీమన్నారాయణ. రాధే రాధే. ఓం శ్రీ గురుభ్యో నమ. 3 సంవత్సరాలకి ఒకసారి వచ్చే అద్భుతమైన అధిక ఫలితాలను ప్రసాదించేటువంటి శ్రీకృష్ణ పురుషోత్తమ మాసంలో అనగా ఈ అధిక మాసంలో ఈ నెల రోజులు కూడా తప్పకుండా ఎవరైతే శ్రీమన్నారాయణ అవతారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని పూజిస్తారో, స్వామి నామ జపాన్ని చేస్తారో, స్వామి నామాలను స్వామి మహిమను పలుకుతారో వారు ఇలలో భోగభాగ్యాలను అనుభవించి అంత్యమున గోలోకాన్ని చేరుతారు. ఈ పురుషోత్తమ మాసంలో ఆ నందనందనుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి ఈ పాటతో మనం ఆరాధిద్దాం. సుచారు వక్రమండలం సుకర్ణరత్నకుండలం సుచర్చితాంగచందనం నమామి నందనందనం. సుదీర్ఘనేత్రపంకజం సికీశిఖండమూర్తజం అనంతకోటిమోహనం నమామి నందనందనం. సునాసికాగ్రమౌక్తికం స్వచ్ఛదంతపంక్తికం నవాంబుధాంగచిక్కణం నమామి నందనందనం. కరేణ వేణురంజితం గతి కరీంద్రగంజితం దుకూలపీతశోభనం నమామి నందనందనం. త్రిభంగదేహసుందరం నకచ్యుతి సుధాకరం అమూల్యరత్నభూషణం నమామి నందనందనం. సుగంధాంగసౌరభం ఉరో విరాజికౌస్తుభం స్ఫురశ్రీవత్సలాంఛనం నమామి నందనందనం. వృందావనసునాగరం విలాసానుగవాససం సురేంద్రగర్వమోచనం నమామి నందనందనం. వ్రజాంగనాసునాయకం సదా సుఖప్రదాయకం జగన్మనః ప్రలోభనం నమామి నందనందనం. నమామి నందనందనం. నమామి నందనందనం. విన్నారు కదండి, దీన్ని నందనంద అష్టకం అంటారు. దీన్ని ఈ నెల రోజులు కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు పాడితే స్వామివారి యొక్క కృప అనేది మనపై ఒక వరంలాగా కురుస్తుంది. మీకు దీన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి, చూసి నేర్చుకుని పాడుకోండి. దీన్ని ఈ నెల మాత్రమే కాదండి, ఎప్పుడైనా కూడా చక్కగా పాడుకోవచ్చు. మనం మరో అద్భుతమైన చౌరాష్టకం అనే అష్టకాన్ని మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం కదండి. దాని యొక్క లింక్ కూడా నేను ఇస్తాను. దాని యొక్క విశేషం కూడా ఆ వీడియోలో ఉంది. తప్పకుండా దాన్ని కూడా నేర్చుకుని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే దయచేసి ఒక్క లైక్ ఇచ్చి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.